హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత. నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత. సో ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. సో ఇవేంటి అన్నీ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? సో ఇది పెద్ద పెద్ద పని అండి, చాలా పెద్ద పని ఇది. సో ఇదేంటి ఏమి అనేది మీకు చెప్తానండి నేను. సో ఇది ఏంటంటే చెదల గురించి అండి. సో ఇది మీకు నేను పూర్తిగా డీటెయిల్గా చెప్తాను నేను. సో ఇది చెదల గురించి నేను తీసిన వీడియోనండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుందండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియోలోకి వెళ్దామండి. సో ఇదంతా ఏంటి గందరగోళంగా కనిపిస్తుంది కదా. సో ఇది గందరగోళంగా ఏంటంటే ఎందుకుంది అంటే చెదలకు మందు వేపిస్తున్నానండి. సో ఇది ఇంటికి కొంచెం చెదలు వచ్చింది. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, జస్ట్ లైట్గా చెదలు వచ్చింది, చెదల మందు కొట్టాను అనేసి మీకు ఒక వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో మీకు ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుందండి. సో అప్పుడు కొంచెం చెదలు కనబడిందండి ఇంటికి, అంటే కబ్బోర్డ్లో కొంచెం చెదలు కనబడింది. సో ఇంకా కొంచెం చెదలు కనబడగానే ఇంకా కొంచెం వచ్చింది అంటే ఇంకా మళ్ళీ చెదలు ఒకదాని వెనుక ఒకటి చెదలు వచ్చేస్తుంది కదండి. సో అందుకనేసి నేనేం చేశానంటే చెదలు వేపిద్దాము అన్నట్టుగా నేను ఇంకా చెదలు మందు వేసే వాళ్ళని నేను పిలిపించానండి. సో ఇప్పుడు అదేనండి నడుస్తుంది వర్క్. సో ఇంకా ఈ చెదలు వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ మనకు గోడలు ఉంటాయి కదండి. సో ఆ గోడలకు ఫస్ట్ వాళ్ళు డ్రిల్ చేస్తారండి. వాళ్ళు ఫస్ట్ డ్రిల్ చేసిన తర్వాత మొత్తం దానిలో వాళ్ళు ఏదో మందు అనేది వేసేస్తారండి. సో దానివల్ల ఏమవుతుందంటే చెదలు అనేది చనిపోతుంది. సో వాళ్ళు భూమిలోకి వేసేస్తారండి, అంటే గోడ నుంచి ఇట్లా మనకు భూమిలోకి వెళ్ళేలాగా కొంచెం చిన్నగా హోల్ చేసేస్తారు. సో ఆ హోల్లో ఏం చేస్తారంటే మందు వేసేస్తారండి. సో ఇంకా ఆ మందుతోటి ఏమంటే చెదలు చనిపోతుందండి. సో దాని గురించి అనేసి ఇంకా మళ్ళీ చెదలు రాకుండా ఉంటుంది. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టుగా ఏం ఉండదండి. సో మళ్ళీ ఒక 4-5 ఇయర్స్కి మళ్ళీ వేయించాలి. సో చూడండి అది ఎలా డ్రిల్ చేస్తున్నారండి. సో ఇట్లా మనకు ఏంటి కిందికి హోల్ అయ్యేలాగా చేసేస్తారండి. ఇట్లా మనకి ఇట్లా స్ట్రైట్గా హోల్ చెయ్యరు. సో ఆ మందు అనేది భూమిలోకి వెళ్ళాలి. సో అట్లా చేస్తున్నారు. సో ఇక్కడ డోర్ దగ్గర హోల్ చేసేస్తున్నారండి, ఎందుకంటే ఎక్కువ శాతము చెదలు అనేది చెక్కకే పడుతుంది కదా. సో అందుకనేసి ఇంకా ఇక్కడ చెక్కకు చెదలు రావద్దు అనేసి ఇంకా అక్కడ డోర్ దగ్గర కూడా చేసేస్తున్నారు. యాక్చువల్గా నాకు డోర్ దగ్గర ఏం రాలేదండి, నాకు జస్ట్ ఒక కబ్బోర్డ్లో జస్ట్ చిన్నగా కనబడింది. సో అందుకే ఇంకా చేపించేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఏంటంటే చూసారండి అక్కడ 2 హోల్స్ కనబడుతున్నాయి కదా. సో అలా అంటే మనకు ఇంట్లోపల హోల్స్ చేశారు, తర్వాత మళ్ళీ బయట కూడా హోల్ చేసేసారండి, అంటే గోడలకు చేసేసారు. ఇంట్లోపల వేసేసిండ్రు, తర్వాత మళ్ళీ బయట కూడా చేసేసిండ్రు. సో ఇది ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్స్ట్రక్షన్ చేసే టైంలోనే ఇది మనకు ఈ చెదల మందు అనేది వేయాలండి. వాళ్ళు ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మనకు పైప్ లైన్ లాగా వేసేసి చేసేస్తారు. సో అప్పుడు నాకు తెలియలేదండి, నాకు అప్పుడు సరిగ్గా ఎవరు చెప్పలేదు. సో అందుకనేసి ఇంకా నేను అప్పుడు చేయించలేదు. యాక్చువల్గా ఇది 7 ఇయర్స్ క్రితము నేను ఇంట్లోకి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది అని అంటే నేను కన్స్ట్రక్షన్ది స్టార్ట్ చేసి దాదాపు 2 ఇయర్స్ అయింది కాబట్టి దాదాపు ఒక 6-7 ఇయర్స్ వేసుకోండి. అప్పుడు అంతగా లేకుండే అండి, అంతగా ఇంత అవేర్నెస్ లేకుండే కదా. సో అప్పుడు నాకు తెలియలేదు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు. సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడే నాకు తెలిసి ఉంటే నేను అప్పుడే చేయించేదాన్ని. బట్ నాకు అప్పుడు తెలీదు, ప్లస్ ఇంకొకటి ఈ భూమికి చెదలు పడుతుంది అనే విషయం కూడా నాకు తెలీదు. నా కబ్బోర్డ్కి చెదలు పట్టే వరకు అసలు చెదలు ఉంటుందని తెలుసు, కానీ ఇక్కడ మా ఇళ్ళకి చెదలు వచ్చేస్తుంది అనేసి నాకు అంత ఐడియా లేకుండే. సో మా పక్క వాళ్ళని అడిగేసరికి అవునండి మాకు కూడా చెదలు పట్టేసింది, మా కబ్బోర్డ్స్ ఇట్లా అయిపోయినాయి, ఇంత అయిపోయింది, ఇట్లా కొంచెం చాలానే ఖరాబ్ అయిపోయింది, చాలా నష్టం జరిగింది అనేసి వాళ్ళు చెప్పేసరికంటే అప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది. అరే ఇంత నష్టం అవుతుందా, మళ్ళీ అయితే నాకు కూడా ఇట్లా అయితే ఎలా అనేసి భయం వేసి ఇంకా నేను వీళ్ళకు కాల్ చేశానండి.
వీళ్ళకు కాల్ చేసేసి ఇంకా పిలిపించాను. సో వీళ్ళు చంద్రాపూర్ నుండి వచ్చారండి. సో ఒక 5 మెంబర్స్ వరకు వచ్చారు. 5 మెంబర్స్ వరకు వచ్చి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారన్నట్టు. సో ఇంకా వీళ్ళు 5 మెంబర్స్ వచ్చి ఇంకా చేసేస్తున్నారు. మాకు మహారాష్ట్ర దగ్గర ఉంటుంది. సో అందుకనేసి ఇంకా చంద్రాపూర్ నుంచి పిలిపించాను. సో ఇక్కడ మా దగ్గర కూడా ఒకరు వేయించారు. వీళ్ళు వేశారండి మా దగ్గర. సో అందుకనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నేను వీళ్ళకు కాల్ చేసేసి పిలిపించానండి. సో చూసారా అండి, చిన్నదే పురుగు, చిన్నదే చెదలు అనేది ఎంత ఉంటుందండి, చిన్న చెదలు కానీ మనకు ఎంత నష్టాన్ని చేస్తుందండి. సో ఇప్పుడు చూడండి, నాకు ఇది వీళ్ళు ఎంత తీసుకున్నారంటే, ఎంత ఛార్జ్ చేశారంటే నాకు 1 స్క్వేర్ ఫీట్కి 10 రూపీస్ చేశారండి. 10 రూపీస్ ఛార్జ్ చేశారు. సో చూడండి ఎంత 1 స్క్వేర్ ఫీట్కి 10 రూపీస్ అంటే చూడండి ఎంత కాస్ట్ అయిపోతుంది అది. సో ఇంకా అది ఇక తప్పదు కదండి. ఇక మనకు లక్షల నష్టం వస్తుంది అనే చోట మనం వేలు పెట్టినా నష్టం ఏం లేదు. సో అందుకనేసే ఇంకా నేను ఇది చేయించానండి. సో చూసారా అండి, చిన్న పురుగు, చెదలు అనేది చాలా చిన్నది, ఇట్లా నలిపేస్తే నలిగిపోతుంది, కానీ మనకు అది కనబడకుండా మనకు ఇంత నష్టాన్ని చేస్తుందండి. సో చిన్నదే కదా అనేసి మనం అనుకోవడానికి వీల్లేదు. సో ఇంకా చూడండి, వీళ్ళు ఇక్కడ ఆ హోల్స్ ఉన్నాయి కదండి. సో ఆ హోల్స్లో మందు వేయడానికనేసి ఇది వీళ్ళు కలుపుతున్నారండి. అదేంటో తెలీదు, ఏ మందు అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. వాళ్ళకి సరిగ్గా కాదు, అసలు వాళ్ళకి తెలుగే రాదు. నాకు వచ్చి రాని హిందీతోటి నేను మేనేజ్ చేసేసానండి. సీరియస్లీ అండి, లిటరల్లీ హిందీ అనేది కంపల్సరీ రావాలండి. మాకైతే ఇటు మా సైడ్ అయితే హిందీ కంపల్సరీ వస్తేనే మనకి ఏదైనా కమ్యూనికేషన్ ఉంటుంది. సో నాకు హిందీ సరిగ్గా రాదు. సో ఇంకా వచ్చి రాని హిందీతోటి నేను మేనేజ్ చేసుకోగలిగానండి. సో ఇంకా అందుకే నాకు అంత పెద్ద కమ్యూనికేషన్ ఏమి లేకుండా, అది ఏమంటే వాళ్ళు ఏదో చెప్పారు, నేనేదో అన్నా నేను. కానీ అది స్ప్రే అండి, మనకు హోల్స్ చేశారు కదా డ్రిల్లింగ్ తోటి. సో ఆ హోల్స్లో ఈ మందు వేస్తారండి. సో అది కొంచెం వాటర్లో తడిపేసి, అంటే వాటర్లో పెట్టేసి దాంట్లో అది ఉంది కదా, అది మిషన్, ఆ మిషన్లో వేసేసి కొంచెము వాటర్ అది ఆ హోల్స్లో ఇంకా ఈ మందుని స్ప్రెడ్ చేశారండి. చూడండి వాళ్ళు ఎలా వేసేస్తున్నారు అనేది. సో చూడండి, అందులో హోల్స్లో దాదాపు ఒక్క హోల్లో 150 ml పోవాలట. 150 ml వరకు వేసేస్తున్నారండి ఒక్క హోల్లో. సో అట్లా నాకు ఒక 12 రౌండ్స్ వేసేసారండి. మొత్తం ఇంటి చుట్టూ 12 రౌండ్స్ వేసేసారు. తర్వాత మళ్ళీ లోపల కూడా ఇంటి లోపల కూడా వేసేసారండి. సో చూడండి వాళ్ళు ఎలా వేస్తున్నారు అనేది. నిజంగా అండి, ఎంత టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. సో చూసారా, అలా వేస్తున్నారు. సో చూడండి, మనము ఏదైనా వర్క్ చేసుకొని బ్రతకాలి అంటే ఎన్ని వర్క్స్ ఉన్నాయండి. సో వీళ్ళు చూడండి, చంద్రాపూర్ నుండి వచ్చి ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ వాళ్ళ బిజినెస్ ఇక్కడ చేసుకొని వెళ్ళారండి. సో చూడండి, మనము ఎలాగైనా కానీ మనం బ్రతకాలి అని అనుకుంటే మాత్రము మనకు చూడండి ఎన్ని పనులు ఉన్నాయండి. పని చేసి బ్రతకాలి అంటే ఎన్నో పనులు ఉన్నాయండి. మనము ఏ పనైనా చేసుకొని బ్రతకొచ్చండి. చూడండి, ఈ టెక్నాలజీ తోటి ఇప్పుడు ఇది దాదాపు 7 years క్రితం ఇంత లేకుండే అండి. అప్పుడు నాకు తెలియలేదు. అప్పుడు 7 years క్రితం ఇంత అప్డేట్ కూడా లేకుండే. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది కదా ఇది, అయినా వీళ్ళు నేర్చుకొని చూడండి ఇటువంటిది చేస్తున్నారు. సో అందుకనేసి ఏదైనా కానివ్వండి, మనం చెయ్యాలి, ఈ పని మనం చేసి బ్రతకాలి అనుకుంటే ప్రపంచంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయండి. మంచి పనులు చేసుకొని మనం బ్రతకొచ్చండి. ఇంకా మనకు చేతగాని వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళు చేతగాని వాళ్ళకు ఏ పని చెప్పినా కూడా వాళ్ళు సాకులు చెప్తూ ఏదో చేస్తూ రోజులు గడిపేస్తారు. కానీ పని చెయ్యాలి, మంచిగా గౌరవంగా బ్రతకాలి అని అనుకున్న వానికి ఖచ్చితంగా పని అనేది దొరుకుతుందండి. చూడండి, వీళ్ళు ఎక్కడి వాళ్ళు, చంద్రాపూర్ వాళ్ళు, ఇక్కడ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకొని ఇక్కడ డబ్బులు తీసుకొని వెళ్ళిరండి. చూడండి ఎంత వాళ్ళు
సో అలా మనకు ఏదైనా కానివ్వండి, మనం మంచిగా గౌరవంగా బ్రతకాలి అనుకుంటే మనం చేసే పనిని బట్టే మనకు వాల్యూ వస్తుందండి. సో చూడండి, వాళ్ళు ఇంత చేసుకొని ఇంత వర్క్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను అడిగాను, మీరు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నారు, ఎట్లా అని అంటే, మేము గుజరాత్లో ట్రైనింగ్ తీసుకున్నామంటే, నాకు వచ్చి రాని హిందీతోటే అడిగాను. వాళ్ళు మాత్రం మంచిగా చెప్పిండ్రండి. సో వచ్చి రాని హిందీతోటి నేను ఎక్కడ నేర్చుకున్నారు, ఎట్లా, ఏంటి సంగతి అని అడిగితే, వాళ్ళు గుజరాత్లో ట్రైనింగ్ తీసుకున్నారట. సో గుజరాత్లో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ మన దగ్గర వర్క్ చేస్తున్నారండి. సో చూడండి ఎంత టాలెంట్ అనేది. సో మనము పని చేసుకోవాలండి, పని చేసుకొని బ్రతకాల, కానీ ఒకరి మీద డిపెండ్ అయ్యి బ్రతుకుదాము అంటే ఆ బ్రతుకుకి విలువ ఉండదు, గౌరవం ఉండదు. ఏదైనా చిన్న పని పెద్ద పని అని కాదు, ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలండి, ఒకరి మీద డిపెండ్ కాకుండా బ్రతకాలి. సో మోటివేషన్ బాగా అయిపోయింది కదా. సో అలా ఇక మనం మాట్లాడుతూ ఉంటే అలాగే మాటలు వచ్చేస్తాయి కదండి. సో చూడండి, వాళ్ళు ఎంత స్పీడ్గా వేసేస్తున్నారండి, వాళ్ళు నిజంగా ఎంత మంచిగా వర్క్ చేసేసారండి. సో మొత్తం చుట్టూ మొత్తం వేసేసారు. సో దీనివల్ల ఏమైందంటే, ఇంతకుముందు నాకు ఇంట్లో బల్లులు వచ్చేటి. సో ఇది స్ప్రే చేసి ఈ మందు కొట్టేయడం వల్ల నాకు ఇంట్లో బల్లులు వస్తలేవు, తొండలు అంటే ఇంటి బయట తొండలు వచ్చేటి, ఆ తొండలు వస్తలేవు. తర్వాత చీమల మందు కూడా వేసినట్టున్నారు. సో ఇప్పుడు చూడండి, అది హోల్స్ చేశారు కదా, ఆ మందు అంతా వేసేసిన తర్వాత ఇక్కడ వైట్ సిమెంట్ వేసేస్తున్నారు. వైట్ సిమెంట్ తోటి మొత్తం హోల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారండి. మొత్తము కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఇగ్నోర్ చేసేయండి. ఆటో సౌండ్ అది ఇది వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో ఇంకా హోల్స్ చేశారు కదండి. సో ఆ హోల్స్లో ఏం చేస్తున్నారంటే, వీళ్ళు వైట్ సిమెంట్ నింపేస్తున్నారు. సో ఇంకా వైట్ సిమెంట్ నింపేసి ఆ హోల్నంతా క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇంటి చుట్టుపక్కన అంటే ఇంటి బయట గోడలకు లోపల గోడలకు మొత్తము వైట్ సిమెంట్ అనేది వేసేసారు. సో అసలు ఇది నిజం చెప్పాలి అంటే, మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడే చేపిస్తే బెటర్ అండి. లేకపోతే ఇదేంటండి, గోడలకు హోల్స్ చేయడము, మళ్ళీ వైట్ సిమెంట్ పెట్టేయడము, ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఇంటికి ఇలా అయిపోతే ఎంత బాధ అనిపిస్తుందండి. కానీ ఇక ఏం చేస్తాము, అప్పుడు తెలియలేదండి. కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ ఈ చెదలది చేయించుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోండి. నేనైతే మీకు ఇచ్చే మంచి బెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు చెదలది వేయించుకున్న తర్వాతనే ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది ఇల్లు స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు చెదలు వచ్చిందని ఎంతో ప్రేమగా కట్టుకుంటామండి. ఇల్లు అంటేనే మన మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా అదొక ఎమోషన్ అన్నట్టు ఇల్లు అనేది. సో అలాంటి ఇంటికి పెద్ద లక్షల నష్టం వస్తుంది అని అంటే ఇలా అండి, ఇలా తట్టుకోగలుగుతాం మనము. సో అందుకనేసే ఫస్ట్ మనము ఇల్లు కట్టుకునేటప్పుడే అది చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా కానీ ఇల్లు అంటే అల్లాటప్పగా ఎవరు కట్టుకోరండి, ఎంతో కష్టపడితేనే ఇల్లు అనేది అవుతుంది మనకు. సో అందుకనేసి ఫస్ట్ మనం చేసేటప్పుడే, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే అదంతా చేసుకోవాలి. సో ఇదంతా ఏంటంటే, మళ్ళీ కబోర్డ్కి అంటే ఆ హోల్స్లో అంతా చేసేసారు, మందు వేసిండ్రు. మందు వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మన కబోర్డ్స్ ఉంటాయి కదండి, సో ఆ కబోర్డ్స్లలో మళ్ళీ ఇంకా స్ప్రే చేసేస్తున్నారు. సో ఇది చాలా పాయిజన్గా అంటే ఇది చాలా కొంచెం స్మెల్ బాగా వస్తూ కొంచెం ఎంతైనా కూడా మందు అంటే పాయిజన్ లాగానే కదా. సో దీనికి కొంచెం దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక 2 days దేన్ని ముట్టినా కూడా చేయి కడుక్కుంటూ ఉండాలండి. ఎందుకంటే అది కొంచెం మంచిగా ఆరి మంచిగా అంతా పట్టే వరకు మనం టచ్ చేసామనుకోండి, ఇంకా వెంటనే చేయి కడుక్కోవాలి. వెంటనే అది టచ్ చేసిన వెంటనే నోట్లో చేతులు పెట్టుకోవడము, ఏదైనా తినడము చేయొద్దండి. ఎందుకైనా మంచిది చేయకుండా ఉండడము, అంటే మనం నోట్లో అది టచ్ చేసిన వెంటనే నోట్లో పెట్టుకోవడము, ఏదైనా తినడము చేయకుండా ఉండడం బెటర్ అండి. చేతులు కడుక్కోవాలి. సో అలా మొత్తం అన్ని కబోర్డ్స్లకు అంతా వేయించేసానండి. కిచెన్ కబోర్డ్స్కి, ఇంకా ఇంట్లో ఉన్న అన్ని కబోర్డ్స్కి వేయించేసానండి. సో అన్ని కబోర్డ్స్కి వేయించేసరికి ఇల్లంతా సామాన్ తీసుడైంది. సో ఇంకా సామాన్ అంతా సర్దుకునే వరకు చాలా అంటే చాలా ఇదైపోయిందండి. ఫుల్ టయర్డ్ అయిపోవడైంది. మొత్తం బట్టలన్నీ సర్దుకోవడము, కిచెన్ అంతా సర్దుకోవడము, అంతా అంత వర్క్ చేసేసరికంటే మొత్తం ఒంట్లో ఉన్న శక్తి అంతా పోయినట్టు అయిపోయిందండి. సో ఇది అండి ఫైనల్గా నేను చెప్పే అడ్వైస్ ఒకటేనండి, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాత్రము చెదలు అనేది
చూసుకొని పెట్టండి. మీరు ఎటువంటి ఏరియాలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది చూసుకోండి. ఆ భూమిని బట్టి మీకు చెదలు అవసరమా అవసరం లేదా అనేది చూసుకొని మీరు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోండి. సో చూడండి నా బట్టలన్నీ ఎట్లా అయిపోయి ఉన్నాయో అండి. సో ఇవన్నీ మడత పెట్టాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.